ఇప్పుడు చూస్తున్న హ్యాండ్స్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇదే విధంగా మీరు కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలరు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పఫ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఓకేనా? చూడండి, మనం ఆల్రెడీ ఇది డబల్ ఉంది, 2 హ్యాండ్స్ తగ్గబడుతుంది అనమాట. పన్నాలో తీసుకుంటే సరిపోతుంది. అంటే నాకైతే ఈ సైజుకి పన్నా సరిపోతుంది. లేదు మీకు ఇంకా పెద్ద సైజు అనుకుంటే కనుక జస్ట్ అలా కిందకి వేసుకోవడమే. ఎంతైతే అంత బ్యాక్కి జాయింట్ వేసుకోవాలి. ఓకేనా? చూడండి, నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాను కరెక్ట్గా. ఇక్కడ మనం పైపింగ్ వేసుకోవడానికి ముందు ఆల్రెడీ నాకు అడుగున ఒక క్రాస్ వచ్చింది. ఆ క్రాస్ తీసడానికి కొంచెం డ్రాయింగ్ వేసుకుంటున్నాను. అలాగే మనకి ఖర్చు కావాలి కదా, పైపింగ్ కానీ లోడింగ్ చేసుకోవడానికి కానీ ఖర్చు కావాలి కదా, ఖర్చుకి డ్రాయింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచు వేసుకున్న తర్వాత మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ 10 ఇంచులు హ్యాండ్ పొడవు వచ్చి, దానికి ఖర్చులు కలుపుకుంటే 10.5 అవుతుంది. 10.5 పెట్టాను. దీనికి శంఖ డౌన్ వచ్చి 3.5, అంటే ఇది 36 చెస్ట్. శంఖ డౌన్ వచ్చి దేనికైనా ఏ సైజుకైనా ఎలా పెట్టుకోవాలంటే చెస్ట్లో 10వ వంతు పెట్టుకోవాలి. జస్ట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ పాయింట్ తీసి 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. పాయింట్కి పెద్ద సమస్య ఏమి ఉండదు. ఓకేనా? ఇక్కడ వరకు నార్మల్ హ్యాండ్. ఇది పప్పుకి ఎక్స్ట్రా పెడదాం. దానికోసమని నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా బాగా లెగాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం అంత మరీ ఎక్కువగా వద్దనుకుంటే 3 ఇంచులైనా తీసుకోవచ్చు. నేను రెండింటికి మాయన మీడియంగా తీసుకుంటున్నాను, 4 ఇంచెస్. ఓకేనా? ఇవన్నిటికి డ్రాయింగ్ వేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చి శంఖ రౌండ్ వచ్చి 8 ఇంచులు. నేను 8 ఇంచులకి పెట్టేసుకున్నాను మార్కు. ఇక్కడ వచ్చి 11.5 పెట్టుకున్నాను మార్కు. ఇక్కడ వచ్చి 1 ఇంచు. జస్ట్ ఇది కామన్గా రెగ్యులర్గా వేసే హ్యాండ్ ఎలా వేస్తామో అలా డ్రాయింగ్ వేసుకోవడం. ముందు స్కేల్ ఇలా రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా ఓ డ్రాయింగ్ వేసుకోవాలి. మనకు ఖర్చు ఎంత కావాలో అంతటికి ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చి 3.5 పెట్టుకోండి. ఇక్కడ వచ్చి ఒక 1.5 పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని ఓకేనా, చాలా సింపుల్ అన్నమాట. ఇలా ఇందులో కలిపేసుకోవడమే. ఓకేనా? అర్థమైంది కదా హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఇంకా కటింగ్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా మీకు? ఇప్పుడు దీనికి గుంట తీయాలి కదా, ఫ్రంట్ వైపు తీద్దాం. ఇక్కడ నుంచి ఏం లేదు, ఒక జస్ట్ 1 ఇంచ్ పెట్టుకొని ఇదే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకొని ఈ 2 ఇంచెస్లో తీసేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? సేమ్ ఇంతే. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇది ఫ్రంట్ కానీ తెలియడం కోసం ఒక కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఒరిజినల్ కూడా తగ్గొట్టేసి మీకు స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఓకేనా? ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. అలాగే మన వీడియో ఎవరికైనా నచ్చుంటే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది లైక్ చేస్తే కనుక. మీరు చూడండి, ఆల్రెడీ నేను ఒక సైడ్ అటాచ్ చేసాను. ఓకేనా? ఇది బాడీ ఒకటి హ్యాండ్ ఒకటి ఉందని కంగారు పడకండి. చెప్పాను కదా, ఇది ముక్క అడ్జస్ట్మెంట్. ఇది ఏదో నా దగ్గర ఉన్న ముక్కల్ని అడ్జస్ట్మెంట్ చేసి యూజ్ చేస్తున్నాను అంతే.
ఓకేనా, మనకి స్టిచ్చింగే కావాలి కానీ ఏది ఏ క్లాత్ ఏంటి అన్నది మనకు అవసరం లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం రెండో హ్యాండ్ మీకు ఒక హ్యాండ్ వేసి చూపిస్తాను కదా, ఇంకా ఒకటి చేసుకుంటే సేమ్ రెండోది కూడా అలాగే వేసుకోవడమే. అందుకనే ఒకటి వేసాను ఆల్రెడీ. ఇప్పుడు రెండోది ఎలా వేయాలి చూడండి. ఇది ఫ్రంట్ కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా వెనక్కి పెట్టుకోవాలి. వెనక్కి పెట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి ఎంత కావాలి చూడండి. ఇటు 1 ఇంచున్నర మార్క్ కనపడుతుంది కదా, ఇటు 1 ఇంచున్నర అంటే 3 ఇంచులు. చూడండి, ఇటు 1 ఇంచున్నర, ఇటు 1 ఇంచున్నర, 3 ఇంచుల్లో మీరు ఈ ఫిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ కదా, మనం ఫ్రంట్ ఆల్రెడీ లోతు తీసుకుంటాం కదా, ఆ పక్కన మనం కాట్ పెట్టుకున్నాం. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీనికి ముందుగా ఫిల్ పెట్టుకోవసరం లేదు. ఓకేనా, అడ్జస్ట్మెంట్ అలా అవసరం లేదు. డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే మీకు ఎంత కావాలో అంతా ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, కాట్ ఉంది. ఈ కాట్ సమానంగా పెట్టుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా కలిసిపోవాలన్నమాట. మనం ఖర్చు ముందే ఫిక్స్ అయిపోవాలి ఎంత పెట్టాలి. సమానంగా దేన్ని సాగదీయకండి. ఇక్కడ ఆల్రెడీ ఖర్చు మన వైపుకి ఈ పైప్కే పెట్టాం కాబట్టి ఖర్చు కూడా ఈ వైపుకి ఉండాలి. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అలా కిందకి పెట్టకూడదు. ఓకేనా, ఇలా పైకే ఉండాలి. మీకు కుదరకపోతే ముందు ఒక శాంపుల్ ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ నేను బ్లాక్ మార్క్ పెట్టాను కదా, అక్కడికి వచ్చింది కరెక్ట్గా. అక్కడి నుంచి ఒక్కొక్క ఫిల్డ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి ఇలాంటి సూదైనా తీసుకోండి. మీకు చేతికి లొంగదో చిన్న చిన్నవి పెట్టాలంటే అప్పుడు ఇలాంటి సూది తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కాట్కి వచ్చేసాం. సెంటర్ ఇది కాట్కి కొంచెం ఉంది. ఇంకొక ఫిల్టర్ పెడితే కరెక్ట్గా కాట్ గడికి సరిపోతుంది. అదే షోల్డర్ జాయింట్ దగ్గరికి ఈ మన సెంటర్ హ్యాండ్ ఉంటుంది కదా, సెంటర్ కాట్ దగ్గరికి సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇంచున్నరలో సెంటర్ది సరిపెట్టేసాం. మిగతాది ఇక్కడ హ్యాండ్కి సరిపోవాలి కదా, హ్యాండ్కి మిగిలినదంతా ఈ భాగంలో సరిపెట్టాలన్నమాట. ఓకేనా, ఇంకో ఉన్న ఇంచున్నరలో సరిపెట్టుకోవాలి. సింపుల్, చాలా సింపుల్ అన్నమాట. సేమ్ ఆ పక్కన ఎన్ని పెట్టారో ఈ పక్కన కూడా అన్ని పిల్లలు పెట్టేస్తే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఒకసారి కొంచెం ఉందనగా ఒకసారి చూసుకోండి. ఇలా హ్యాండ్కి ఇలా పెట్టుకొని సమానంగా ఇక్కడికి ఇలా వస్తుందా లేదా చూసుకోండి. కొంచెం ఎక్కువ ఉంది లైట్గా, అది ఇంకొక ఫిల్టర్ వచ్చేస్తే, లేదంటే దాంట్లోనే కొంచెం ఎక్కువ పెట్టేయచ్చు మాట. ఓకే, నేను అందులోనే పెట్టేసాను, సరిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు 2 కాట్లు కనపడుతున్నాయి లేదో. ఇదిగోండి, ఇది ఒక కాటు, ఇది కిందది బాడీ కాటు కనపడుతుంది కదా. ఈ 2 కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇటు ఫస్ట్లో కూడా. ఇదిగోండి, ఇప్పుడు దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ పక్కన కూడా సేమ్ చూడండి. ఇక్కడ మార్క్ కాడికి ఫిల్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మార్క్ కాడికి ఫిల్ ఆపేసాం. ఓకేనా, అది సరిపోయింది కదా. ఇదిగోండి బుట్ట, సింపుల్. ఓకేనా, ఇదే విధంగా పెట్టుకోండి. రెండో కుట్టేసుకోవడం, సైడ్ అతికేసుకోవడం, సింపుల్, ఇంతే, ఇంకేం లేదు. ఓకేనా, ఇది ఆల్రెడీ ఎవరైనా ఈ వీడియో చూడకపోతే కనుక ఈ బుట్ట హ్యాండ్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ఆల్టర్నేటివ్ వీడియో, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కింద పెడతాను, ఎవరైనా చూడండి. ఓకేనా, ఇంక సైడ్లో అతకడమే, ఇంక పని ఏం లేదు కదా. నేను అన్ని చూపించట్లేదు, మీరు 2 కుట్లు వేసుకోవాలి, నేను సింగిల్ కుట్టు వేసాను.